నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో 21,80,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని, 40 లక్షల రూపాయలతో స్థాపించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 25,80,000 రూపాయలతో నెలకొల్పిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శనివారం ప్రారంభించి గ్రామ ప్రజలకు అంకితం చేసి మాట్లాడారు. సర్పంచ్ ఉమ్మాపు ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీపీ కార్చర్ల ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు చెన్నా శ్రీను, వైసీపీ మండల అధ్యక్షులు వేరమల్లు సత్యనారాయణ, పార్టీ నాయకులు చల్ల శ్రీరామచంద్రమూర్తులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట సర్పంచ్ మెండే వెంకట్రావు, ఎంపీపీ పాలాటి ఎల్లారేశ్వరి, జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, సొసైటీ అధ్యక్షులు సంకురాత్రి సుబ్బారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. 4 ఏళ్ల పాలనలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. శనివారం కొత్తపేట మండలం పలివేల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రం నలుమూలల నుండి 7 శనివారాలు ఆచరించే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామ స్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మ్రోగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్నప్రసాదం, పాలు, మంచినీరు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. ఈ మేరకు మల్కీపురం మండలం లక్కవరలో పలువురు లబ్దిదారులకు మంజూరైన ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్లు చెప్పారు. జిరాయితీ భూములను కొని పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందిస్తున్నారని, అలాగే కాలనీలో రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వస్తువులు కల్పిస్తామని వివరించారు. ఈ నంబర్లు చూసి తెలిస్తే కదా మీకు పట్టా మీద నంబర్ ఉంది, వార్డు మీద నంబర్ ఉంది. జిరాయితీ స్థలాలు కొని ఎప్పుడు ఎవరు కూడా జిరాయితీ స్థలం కొని పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కొంత భూమిని కొని పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 31 లక్ష మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ లక్కవరం గ్రామంలో సుమారు 190 మందికి 5 ఎకరాల భూమిని కొని 1,80,00,000 రూపాయలతో ఈ భూమిని కొని అందరికీ కూడా సెంటున్నర చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. 190 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు హ్యాండ్ ఓవర్ చేసి స్థలాలు కూడా చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. ఇందులో రోడ్లు డెవలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. రేపు ఈ గ్రౌండ్ క్లియర్ చేసి మళ్ళా రేపటి నుంచి రోడ్లు వేసి ఏర్పాట్లు కూడా చేస్తాం. మేము రోడ్లు వేసిస్తాం. మీరు వెంటనే ఇల్లు కట్టుకుని అద్దెంట్లో ఉన్న మీరందరూ కూడా ఇల్లు కట్టుకుని సొంత ఇల్లులోకి రావచ్చు. మేము రోడ్లు వేసే కార్యక్రమం మాత్రం మేము చూస్తాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కరెంటు కూడా వెంటనే వేయిస్తాం. రోడ్లు వేసి కరెంటు వేసి మీకు చూపిస్తాం. అద్దెలు కట్టుకునే భారం నుంచి వచ్చి సొంత ఇంట్లోకి రావాలి, సొంత ఇంటి కల నెరవేరాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం జరిగింది. మీరందరూ కూడా సొంత ఇంటికి వచ్చి సంతోషంగా ఉంటే ఈ రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా సంతోషం పెట్టాలని. ఏలూరు జిల్లా వార్తలు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేందుకు తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. అదేవిధంగా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పొగాకు, వరి రైతుల ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కార్యక్రమాలు చేపట్టాలి, కార్యాచరణతో ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశం ఒకటి కాగా రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి, సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది. అందులో ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేను వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సంపూర్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాటిని పరిశీలించడం, ఆ వర్క్స్ చూడటం, అవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది. 2024 సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. పొగాకుకు సంబంధించి, ధాన్యానికి సంబంధించి, వరికి సంబంధించి విషయాలన్నీ కూడా మేము నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చేటువంటి సందర్భంలో వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. కనుక వెళ్ళి ప్రతి రైతుకి కూడా 1 లక్ష రూపాయల వరకు వెసులుబాటు కావాలి అని రైతులు అడిగారు. అది కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాగి కాశీ విశ్వనాథ్, గారపాటి రామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బి నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షులు చౌటిపల్లి విక్రమ్ కిషోర్లు పాల్గొన్నారు. నూతనంగా వస్తున్న చట్టాలపై అవగాహన పెంచుకుని సమర్థవంతంగా తీర్పులను వెల్లడించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్ న్యాయమూర్తులకు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయమూర్తులకు ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా కేసులను విచారించి తీర్పులను వెలువరించాలని అన్నారు. Then at the end of each session, so that you can exchange thoughts and you can get clarification of your doubts also. Of course, the program is little delayed. Sorry for the inconvenience, but we'll make up. We spare more time if necessary to complete the topics. Now we proceed to the session 1. Now I request my brother to proceed with the topic chosen by him. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ కుమార్, మొదటి జిల్లా అదనపు జడ్జి జి రామ్ గోపాల్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల పోలింగ్ లో వినియోగించే ఈవీఎంలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకులో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ యూనివర్సిటీగా అవార్డును అందుకున్న కాకినాడ విద్యార్థి పవన్ కుమార్ ప్రశంసించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకులో స్వాతంత్ర్య సమరయోధులు మూర్తిరాజుకు ఘన నివాళి, ఆయన అందించిన సేవలను వివరించిన విద్యావేత్తలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సంతాపం. తణుకు నియోజకవర్గంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె, మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీలు. పెరవలి మండలం కాకరపరు గ్రామంలో అభివృద్ధి నిర్మాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, ఉండ్రాజవరంలో కొనసాగించిన ఇంటింటా ప్రచారం. 4 ఏళ్ల పాలనలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే, పలివెల గ్రామంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న 7 శనివారాల భక్తులు. ఏర్పాట్లు చేసిన ఆలయ అభివృద్ధి కమిటీ. పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. మల్కీపురం మండలం లక్కవరం గ్రామంలో వెల్లడించిన రాజులు ఎమ్మెల్యే రాపాక. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. జంగారెడ్డిగూడెంలో ఉద్బోధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి. నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఏలూరులో న్యాయమూర్తులకు సూచించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.